ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ శ్రీవారి భక్తులందరికీ కూడా నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అది ఏంటి అంటే నిన్న ఉదయం 10 గంటలకి ఆగస్టు నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్, పవిత్రోత్సవం సేవా టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు బుకింగ్ ఎలా జరిగింది, బుకింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ వచ్చాయి, టీటీడీ అనేది కేవలం విఐపీస్ కోసం మాత్రమేనా, ఇలా శ్రీవారి భక్తుల వెర్షన్ లో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో నిన్న పోస్ట్ చేయడం జరిగింది. నిన్న మన ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోకి కౌంటర్ గా వేరే ఛానల్ వాళ్ళు ఈ రోజు ఒక వీడియో పోస్ట్ చేశారు అని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది కాల్ మీ 4 నుంచి కాల్ చేసి చెప్పారు. అండ్ అలాగే కొంతమంది పర్సనల్ గా ఆ వీడియో లింక్ ను కూడా నాకు షేర్ చేసి, మేడం మన ఛానల్లో నిన్న మీరు పోస్ట్ చేసిన వీడియోకి కౌంటర్ గా వేరే ఛానల్ వాళ్ళు ఈ రోజు వీడియో చేసి పోస్ట్ చేశారు, మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి అని పర్సనల్ గా వీడియో లింక్ ని నాకు షేర్ చేయడం జరిగిందండి. సో మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియో లింక్ షేర్ చేసిన తర్వాత అసలు ఆ వీడియోలో కౌంటర్ గా ఏం చెప్పారు, ఏం చేశారు అని నేను కూడా ఒకసారి చూడడం జరిగింది. ఆ వీడియో నేను చూసిన తర్వాత నాకు మెసేజ్ చేసిన భక్తులకి కావచ్చు అండ్ కాల్ మీ 4 నుంచి కాల్ చేసి చెప్పినటువంటి భక్తులకి కావచ్చు, నేను ఒక్కటే చెప్పాను, ఇలాంటి కాంట్రవర్సీ విషయాలు నేను అస్సలు పట్టించుకోను, ఇలాంటి విషయాల జోలికి నేను అస్సలు వెళ్ళను, పట్టించుకోను. మీరు కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోకండి, అన్నెసెసరీ డిస్కషన్ వద్దు, ఆర్గ్యుమెంట్స్ లో మీరు పడకుండా పాజిటివ్ వేలో మీ వైపు నుంచి మాత్రమే మీరు ఆలోచించండి అని మెసేజ్ చేసిన భక్తులకి అండ్ కాల్ చేసిన భక్తులందరికీ కూడా నేను చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, మన ఛానల్ ని ఎప్పటి నుంచో అంటే మన ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు, మన ఛానల్లో ఎప్పుడు కూడా కౌంటర్ వీడియోస్ కానీ కాంట్రవర్సీ వీడియోస్ కానీ చెయ్యం. కానీ రీసెంట్ గా అంటే 2 నెలల నుంచి 3 నెలల నుంచి 5 నెలలు 6 నెలలు రీసెంట్ గా మన ఛానల్ ని ఫాలో అవుతున్న కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా ఈ రోజు కాల్ చేసి అండ్ పర్సనల్ గా మెసేజ్ చేసి, మీరు రెస్పాండ్ అవ్వండి మేడం, మన వీడియోకి కౌంటర్ గా వీడియో చేశారు అని చెప్పి అడిగారు. కాబట్టి సో కొత్త ఫాలోవర్స్ కి కూడా మన గురించి తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు అయితే ఉంటుంది అండ్ ఒకే టాపిక్ మీద చాలా మంది వీడియోస్ చేయడం కూడా సహజమే. అయితే మన వీడియోస్ పై కౌంటర్ వీడియోస్ చేస్తున్న ఛానల్ వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా మా ఫ్యామిలీ తిరుమలలోనే ఉండడం జరిగింది. తిరుమలలో అంటే మరి ఎక్కడో కాదండి, శ్రీవారి ఆలయానికి దగ్గరలో అంటే మేదరమిట్ట మాడవీధిలోని 10 సంవత్సరాల పైగా మా ఫ్యామిలీ ఉన్నాం. తర్వాత మాస్టర్ ప్లానింగ్ లో భాగంగా మాడవీధుల విస్తరణ సందర్భంగా తిరుమల నుంచి ఫ్యామిలీ తిరుపతికి షిఫ్ట్ అవడం జరిగింది. అండ్ అలాగే మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇది నేను ఓపెన్ గా చెప్తున్నానండి. అయితే కోవిడ్ సమయంలో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఎంతగా ఇబ్బంది పడ్డాయి అనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది శ్రీవారి భక్తులు పర్సనల్ గా కూడా ఆ సమయంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఆ ఇబ్బందుల్ని. సో కోవిడ్ సమయంలో ఫ్యామిలీలో ఉన్న ఆ క్లిష్ట పరిస్థితులు, ఆ ఇబ్బందులన్నీ కూడా చూసి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనిపించింది. ఆలోచన వచ్చిన వెంటనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే 2021 జూలై 4వ తేదీన మన ఛానల్ అయితే నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం శ్రీవారి భక్తులకి ఉపయోగపడే వీడియోస్ మాత్రమే. అంటే టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి, ఏ దర్శనం టికెట్స్ భక్తులు తిరుమలలో ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ప్రత్యేక సందర్భాల్లో భక్తుల కొరకు టీటీడీ వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇలా తిరుమలకి సంబంధించి అనేక వీడియోలు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కూడా భక్తుల కొరకు నేను అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలి అంటే ఇన్ని వాచ్ అవర్స్ వస్తే అప్పుడు ఛానల్ మానిటైజేషన్ అయ్యి మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందనే విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం అయితే నాకు ప్రతి నెల కూడా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి నెల కూడా యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది. అయితే ఈ రెవెన్యూ అనేది నాకు స్వయంగా స్వామివారి అవకాశం కల్పించినట్టు నేను భావిస్తాను. ఎందుకంటే కోవిడ్ టైంలో కుటుంబ పరిస్థితులను ఆలోచించుకొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఆలోచన రావడం, యూట్యూబ్ ఛానల్లో కూడా కేవలం తిరుమల గురించి మాత్రమే వీడియోస్ చేయాలి, వేరే అదర్ కంటెంట్ ఏమీ కూడా వీడియోస్ చేయకూడదు అనే ఆలోచన రావడం అంటే స్వయంగా స్వామి వారే నాకు ఆలోచన, సంకల్పం ఇచ్చారని నేను భావిస్తాను. అలాంటిది తిరుమలకి సంబంధించి ఏ ఒక్కటి కూడా నెగిటివ్ గా నేను మాట్లాడనండి. వేరే ఛానల్ వాళ్ళు ఎందుకు అలా ఆలోచించారో నాకైతే తెలియదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో అండ్ ఏ ఛానల్ వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడతామో ఆ ఛానల్ వాళ్ళకి మనం ఫ్రీగా ప్రమోషన్ చేసినట్టు అవుతుంది. ఈ వీడియోకి కూడా కౌంటర్ వీడియో చేస్తూ మళ్ళీ ఆ ఛానల్ వాళ్ళు ఇంకో వీడియో చేస్తారేమో మనకైతే తెలియదండి. నేనైతే ఇక మీదట కౌంటర్ వీడియోస్ కానీ కాంట్రా వీడియోస్ కానీ మన ఛానల్ ఇక చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటి అంటే, మన ఛానల్ కొత్త ఫాలోవర్స్, కొత్త సబ్స్క్రైబర్స్ పదే మెసేజ్ ద్వారా కానీ కాల్ మీ 4 నుంచి కాల్ చేసి కానీ కామెంట్స్ ద్వారా కానీ అడుగుతున్నారు కాబట్టి, అండ్ ఆ పర్సన్ ఎవరైతే ఆ ఛానల్ వీడియో చేశారో ఆ ఛానల్లో వాళ్ళ వీడియోకి కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. మీరు
మీరు కౌంటర్ ఫర్ మునిలక్ష్మి గారికి వీడియో కౌంటర్ గా చేశారని కూడా కామెంట్ చేశారండి. ప్రెసెంట్ అయితే ఆ వీడియోకి ఆ కామెంట్స్ లేవు, రిమూవ్ చేసినట్టున్నారు, నేను చెక్ చేశాను. సో మన ఛానల్ కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త ఫాలోవర్స్ అడుగుతున్నారు కాబట్టి వారందరికీ కూడా ఒక జస్ట్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేశాను. ఎవరైతే కౌంటర్ వీడియోస్ చేస్తున్నారో ఆ ఛానల్ వాళ్ళకి నా నుంచి ఒక చిన్న విజ్ఞప్తి అండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శనం ఎలా జరిగింది, అకామిడేషన్, అన్న ప్రసాదం, లగేజీ కౌంటరు, తలనీలాలు, ఆన్లైన్ టికెట్స్ బుకింగ్, ఇలా స్వామి వారి దర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వారి యొక్క దర్శన అనుభవాలను టీటీడీ వారికి షేర్ చేసుకునే అవకాశం అనేది టీటీడీ వారే కల్పిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో దర్శనం టికెట్ కానీ అకామిడేషన్ కానీ బుక్ చేసుకొని మనం తిరుమలకి వెళ్లి ఆ టికెట్ తో స్వామి వారి దర్శనం అకామిడేషన్ పొందిన తర్వాత తిరిగి మళ్ళీ మన ఇంటికి రిటర్న్ అయ్యాక అంటే ఒక 2 రోజుల తర్వాత లేదా 3 రోజుల తర్వాత ఐవీఆర్ ద్వారా టీటీడీ వారు కాల్ బ్యాక్ చేసి మీరు ఇటీవల చేసిన తిరుమల తీర్థయాత్ర దర్శనం ఎలా జరిగింది, అకామిడేషన్ ఎలా జరిగింది, ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేయాలా, మీ అభిప్రాయం ఏంటి అని ఐవీఆర్స్ ద్వారా టీటీడీ వారే కాల్ బ్యాక్ చేసి అభిప్రాయం తెలుసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి టీటీడీ వారే అఫీషియల్ గా ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చి దర్శనం అండ్ అకామిడేషన్ ఇలా భక్తుల యొక్క అభిప్రాయాలు ఎలాంటి మార్పులు చేయాలి అనే దానికి సంబంధించి టీటీడీ వారే భక్తుల నుంచి వాట్సాప్ ద్వారా ఒక అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి వచ్చేటటువంటి భక్తుల నుంచి అంటే ఎవరైతే తిరుమలలో శ్రీవారి సేవ చేస్తున్నారో ఆ శ్రీవారి సేవకుల ద్వారా కూడా ఆ రోజు తిరుమలలో ఉండే భక్తుల యొక్క అభిప్రాయ సేకరణ కూడా టీటీడీ వారు శ్రీవారి సేవకుల ద్వారా చేస్తున్నారు. సో భక్తుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి టీటీడీ వారి ఇంత చేస్తున్నప్పుడు మన ఛానల్ ద్వారా భక్తులు ఇస్తున్న ఈ అభిప్రాయాలను టీటీడీ వారికి తెలియజేయడంలో తప్పే ఉందండి. అది కూడా గ్రహించలేకపోతే ఏం చెప్తాను చెప్పండి. టీటీడీని ఎవ్వరూ ఎక్కడా విమర్శించలేదు. టీటీడీ పై ఒక చిన్న మాట పడ్డా, విమర్శించే పని చేసిన, ఆ సంస్థని బ్లేమ్ చేసేటట్టు మాట్లాడినా ఖచ్చితంగా టీటీడీ వారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. అది కూడా ఆలోచించకుండా కౌంటర్ వీడియోస్ చేస్తున్నారు అంటే అసలు టీటీడీలో ఏం జరుగుతుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ సేవలు జరుగుతాయి స్వామి వారికి, ఏ టికెట్ కాస్ట్ ఎంత, అసలు ఏ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఏ రోజు స్వామి వారికి ఏ నైవేద్యం సమర్పిస్తారు, ఇవన్నా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇవి కూడా తెలియని వాళ్ళు మన మీద కౌంటర్ వీడియోస్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ముఖ్యంగా ఒకటేనండి, మన ఛానల్ స్టార్ట్ చేసింది స్వామివారి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా మన ఛానల్ ద్వారా దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతోనే. అంటే తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఎక్కడ అన్నప్రసాదం అందుతుంది, ఎక్కడ తలనీలాలు ఇవ్వాలి, సుపదం ఎంట్రీ, రిమైనింగ్ దర్శనాల క్యూ లైన్ ఎంట్రీ పాయింట్లు ఎక్కడ, ఏ గెస్ట్ హౌస్ లకి ఎలా వెళ్ళాలి, ఉచిత అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు, ఇలా తిరుమలకి ఫస్ట్ టైం వచ్చే భక్తులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం లైవ్ లో షూట్ చేసిన ఆ వీడియోస్ ద్వారా ఆ ప్లేస్ లకి చేరుకొని ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మన ఛానల్ స్టార్ట్ చేసాం. మనం ఏ ఉద్దేశం ఏ లక్ష్యంతో అయితే ఛానల్ స్టార్ట్ చేసామో అదే లక్ష్యంతో ఇప్పటికీ కూడా మన ఛానల్ లో వీడియోస్ చేస్తూ ఉన్నాము. మీరు కూడా ఎవరైతే మన వీడియోస్ కి కౌంటర్ గా వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. అసలు ఆ కౌంటర్ వీడియోస్ కి మీరు రెస్పాండ్ అవ్వకండి. మీరు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని ఆదరిస్తూ స్వామివారిపై పాజిటివ్ ఆలోచనతో స్వామివారి దర్శనం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారో ఆ వేలో మాత్రమే ఉండండి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు మన ఛానల్ ని ఫాలో అవ్వగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.